తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తొక్కిసలాట ఘటనకు ఎలాంటి సంబంధం లేదు. పరిస్థితి చేయి దాటకూడదనే అక్కడి నుంచి వెళ్లిపోయా. ఇది తొలి రోజు సిబిఐ విచారణలో హీరో విజయ్ కీలక విషయాలపై సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. పొంగల్ తర్వాత మరోసారి విజయ్ను సిబిఐ విచారణ జరిపే అవకాశం ఉంది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధ్యక్షుడు సినీ నటుడు విజయ్పై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. తొలి రోజు విచారణలో భాగంగా 6 గంటల పాటు విజయ్ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. పొంగల్ తర్వాత ఆయన్ను మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనకు టీవీకేకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు విజయ్. పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయానని విజయ్ సిబిఐతో చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే వ్యవహారంపై పార్టీ కార్యకర్తలను సిబిఐ ప్రశ్నించినప్పుడు వారు కూడా ఇదే తరహా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ నుంచి మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉండగా పొంగల్ సందర్భంగా విరామం ఇవ్వాలని విజయ్ కోరినట్లు సమాచారం. దీంతో పండుగ తర్వాత మరోసారి విచారించనున్నారు. విజయ్ రాక సందర్భంగా సిబిఐ కార్యాలయం ఎదుట హీరో చిత్రపటాలతో అభిమానులు గుమిగూడారు. సెప్టెంబర్ 27న కరూరులో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని దర్యాప్తు సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. దీంతో విచారణకు హాజరు కావాలంటూ విజయ్కు సిబిఐ సమన్లిచ్చింది. అనుకున్న సమయానికన్నా విజయ్ ఆలస్యంగా రావడం వల్లే తొక్కిసలాటకు దారితీసిందని తమిళనాడు పోలీసులు పేర్కొనగా ఇదంతా డిఎంకే కుట్ర అంటూ విజయ్ ఆ ఆరోపణలను కొట్టిపారేశారు.